మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్లో రాజకీయం మొత్తం మార్పు చెందుతున్నట్టు కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. జీవన్ రెడ్డి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తి ఇటు కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ కండువ కప్పుకోవడం వెనుక రహస్యం ఏముందంటూ హైకమాండ్ ఇక్కడున్న నాయకుల్ని మరి ఆరాధించింది. దాంట్లో భాగంగానే తాను ఏదైతే క్యాబినెట్లో చోటు కావాలని లేకుంటే తనకి ఏదో నామినేట్ పదవి కావాలని మరియు అక్కడ పార్టీ ఫిరాయించిన సంజయ్ కుమార్ ఇటు కాంగ్రెస్లోకి రావడాన్ని ఇవన్నీ అంశాలైతే హైకమాండ్ దాకా ప్రస్తావించినట్టు కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాలి అన్నట్టుగా హైకమాండ్ సూచించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇంకా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ ఎవరు అంటూ ఒక సర్వే చేస్తూ ఉన్నారు అన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే సీనియారిటీగా ఉండి ఎనలేని కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వ్యక్తులకి నామినేట్ పదవులు ఇవ్వాలన్నట్టుగా హైకమాండ్ అయితే సూచించినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే విహెచ్ హనుమంతుకి ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడము అదొక కారణం అన్నట్టుగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎనలేని సేవ చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాల్సిందే అన్నట్టుగా హైకమాండ్ చెప్తా ఉంది. ఇప్పుడు ఆ లిస్ట్లో చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మధు ఎస్కి గౌడ్ పేరు కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ పేరు కావచ్చు, ప్రధానంగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. మంత్రి పదవి కావాలని ఆశిస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, లేకుంటే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు కూడా ప్రధానంగా హైకమాండ్ దగ్గర వినిపిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే క్యాబినెట్ విస్తీర్ణకు కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్లలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టుగా హైకమాండ్ సూచిస్తూ ఉంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖరారైనట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వెంకటరెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఈ మంత్రి పదవి ఏదైతే ఉంటుందో వాళ్ళ బ్రదర్స్ మధ్య కూడా కొంత వివాదానికి దారితీస్తుందా అనే విధంగా ఇటు హైకమాండ్ నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయన్నట్టుగా క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన మంత్రి పదవి మరి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు 2.5 సంవత్సరాలు మరి షేర్ చేసుకోవాల్సిందే అన్నట్టుగా హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇంకా సీనియర్ల దృష్టి కూడా అంటే నామినేట్ పదవులు ఏవైతే కావాలో వాటన్నిటిపైన కూడా ఇప్పటికే గాంధీ భవన్లో ఒక చర్చ జరుగుతూ మరి సీనియారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాంధీ భవన్కి వెళ్ళి వాళ్ళకి నామినేటెడ్ పదవి ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా అటు గాంధీ భవన్లో గుసగుసలు అయితే వినపడతా ఉన్నాయి. అంటే గాంధీ భవన్లో ఇదే ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి గాంధీ భవన్లో చర్చ జరుగుతున్నట్టుగా మరి సీనియర్లు అందరూ కూడా నామినేట్ పదవి ఆశిస్తూ ఉన్నారు అన్నట్టుగా కొన్ని వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మరి దానిలో భాగంగానే మరికొంతమందికి సీనియర్ నేతలకి మరి వచ్చే అవకాశాలు అయితే నామినేట్ పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరో 2 నెలలలో ఖచ్చితంగా నామినేట్ పదవికి సంబంధించి లిస్ట్ అయితే వెలువడనుంది. దాంట్లో ప్రధానంగా మహిళలు సీనియర్ నేతలకే అవకాశం దక్కే నేపథ్యం కనిపిస్తూ ఉంది. దానిపైన కూడా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మరి ఒక లిస్ట్ తయారు చేయాలన్న ఆలోచనలో పడ్డట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెనుమార్పుకి దారి తీసింది అనే విధంగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా జీవన్ రెడ్డి ప్రభావితం వల్లనే ఈరోజు విహెచ్ హనుమంతరావుకి మరొక పదవి నామినేట్ పదవి ఇచ్చామన్నట్టుగా ఒక ప్రచారణ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ విహెచ్ హనుమంతరావు కూడా తన యొక్క మానవత దృక్పథాన్ని చాటుకుంటా ఉన్నారు. తన యొక్క వేతనం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం కల్పించిన సలహాదారుగా దాని నుండి వచ్చే వేతనం నుండి అనాథ ఆశ్రమానికి సగం వేతనం ఇవ్వాలని కూడా తను ఫిక్స్ అయినట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అది నిన్న మీడియా ముఖంగా కూడా తెలియజేశారు. అంటే ఇలా సీనియారిటీగా ఉన్న నేతలు మానవ దృక్పథంతో ముందుకొస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మరిన్ని అవకాశాలు కలిగించాలి అన్నట్టుగా ఇటు అధినాయకత్వం చూస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే విహెచ్ హనుమంతరావు అనేక విధాలుగా అటు రాజ్యసభగా ఎంపీగా తను సేవలు అందించారు. 2014 నుండి ఇప్పటి వరకు కూడా తనకు ఎటువంటి పదవి లేకపోయినా కానీ
కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి తాను ఎన్నిలైన సేవ చేసుకుంటూ ముందుకొచ్చారు. తనని సేవను గుర్తించిన అధిష్టానము తనకి ప్రభుత్వ సలహాదారుడిగా మరి నియమితులుగా చేశారు. దానిపైన కూడా ఇటు విహెచ్ హనుమంతరావు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న గాంధీ భవన్లో పటాకులు కాల్సిన సందర్భం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మరికొంతమందికి మరి సీనియారిటీగా ఉన్న నేతలందరికీ కూడా నామినేట్ పదవులు ఇవ్వాలన్నట్టుగా హైకమాండ్ ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది.